ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో తొలి ఏకాదశి ఫెస్టివల్ వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. ఇదొచ్చేసి సాటర్డే అండి. తొలి ఏకాదశి ఫెస్టివల్ జరిగింది కదా. సో మీరందరూ ఈ ఏకాదశి ఫెస్టివల్ని ఎలా జరుపుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి. అండ్ నేనైతే ఇలా చాలా సింపుల్గా రెగ్యులర్గా చేసుకునే పూజా విధానంతో పాటు దేవుడికి కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకున్నాను అనమాట. సో ఇప్పటి నుంచి ఇంకా మనకి ఫెస్టివల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదండి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశితో మనకి ఫెస్టివల్స్ ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ అయితే ఇంకా శ్రావణ మాసం కూడా చాలా దగ్గరలో ఉంది కదండి. శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా కంప్లీట్ ఆ మంత్ మొత్తము ఫెస్టివ్ వైబ్స్ ఉంటాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకా మంగళగౌరి వ్రతమని, వరలక్ష్మి వ్రతమని, రక్షాబంధన్, సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా అది అయిపోయిన తర్వాత వినాయక చవితి, తర్వాత దసరా, దీవాళి, సంక్రాంతి, ఇంకొకటని కాదులేండి, ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఫెస్టివల్స్ ఉంటూనే ఉంటాయి. ఇంకా నేను మంచిగా పూజ చేసుకున్న తర్వాత మా బాబు కూడా ఆ దేవుడిని అలా మొక్కుకున్నాడు. మంచిగా బొట్టు పెట్టి బయటికి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా మేము ఈరోజు మా వాడికి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. సో ఇంకా మార్నింగే రెడీ అయిపోయి పూజ అంతా చేసుకున్న తర్వాత నేనే వెళ్తున్నాను అనమాట. మా హస్బెండ్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనే విని తీసుకొని వెళ్తున్నాను. పేరెంట్ టీచర్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్జిబిషన్ కూడా వెళ్తున్నాం అనమాట. సో అది కూడా వాళ్ళ స్కూల్కి దగ్గరలో ఉంది. సో రెండు కలిసి వస్తాయి కదా అని చెప్పేసి ఎగ్జిబిషన్కి కూడా ఒకసారి వెళ్ళి చూసి వద్దాము, నచ్చితే ఏమైనా తీసుకోవచ్చు అన్నట్టుగా అనుకున్నాను అనమాట. సో ప్లాన్ అయితే అలా ఉంది. ఇంకా లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదామని. అప్పటికే 10 o'clock అయిపోయిందనమాట. ఫెస్టివల్ అంటే లేట్ అయిపోతుంది కదండి. సో మార్నింగే లేచి అన్ని పనులు చేసుకోవాలి, హస్బెండ్కి బాక్స్ పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, అండ్ ఇల్లంతా చేసుకొని తుడుచుకొని ఇంటి ముందు కూడా ఏమంటారు గడప కడుక్కొని ముగ్గు పెట్టుకొని ఇంకా పూజ చేసుకొని స్నానం చేసిన తర్వాత ఇవన్నీ అయ్యేసరికి ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా కూడా 10 అయితే అయిపోయిందనమాట. 10కి ఇంకా ఇంట్లోంచి స్టార్ట్ అయ్యాము, ఆటోలో వెళ్ళాము. మాకు కొంచెం దగ్గరే అనమాట, ఒక 15 minutesలో అలా రీచ్ అయిపోతాము. ఇంకా స్కూల్కి వెళ్ళి వాళ్ళ టీచర్ని కలిసి పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే కంప్లీట్గా అటెండ్ చేసేసుకొని నెక్స్ట్ పక్కనే అని చెప్పాను కదండి, చాలా దగ్గరలో ఉంది ఎగ్జిబిషన్. సో వెళ్దామా నాని, నువ్వు వస్తావా రావా అని అంటే నేను కూడా వస్తాను అని అన్నాడు అనమాట. అంటే పిల్లలకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కదా ఈ షాపింగ్ ఇదంతా, మా వాడికి అస్సలకే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సరే మరి నీకు ఇబ్బంది లేకపోతే వెళ్దాం, లేదంటే ఇంటికి వెళ్దామంటే సరే వస్తాను అన్నాడు. ఓకే అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చాము, అది కూడా చూసుకొని వెళ్దామని చెప్పేసి నెక్స్ట్ అయితే ఎగ్జిబిషన్ కూడా వెళ్ళామన్నమాట. సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఒక కన్వెన్షన్ హాల్లో జరిగిందండి. చాలా పెద్ద ఎగ్జిబిషన్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఫ్యాషన్ యాక్సెసరీస్, క్లాతింగ్, అంటే అందులో డ్రెస్సెస్, శారీస్, ఇలా జ్యువెలరీలో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. బీడ్స్ జ్యువెలరీ అని, కుందన్ జ్యువెలరీ అని, అలా చాలా రకాలు ఉంటాయి కదా. వాటితో పాటు ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. మేమేంటంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ అది 11:30 ఆ టైంకి అలా వెళ్ళామండి. సో చాలామంది ఏంటంటే స్టాల్స్ అన్నీ ఇంకా సర్దుకుంటున్నారనమాట. వాళ్ళు వచ్చిందే 10కి వచ్చారంట, 10 to 10:30 మధ్యలో. సో వాళ్ళకి స్టాల్స్ అలాట్ చేస్తారు కదా, వాళ్ళ ప్లేస్లలో వాళ్ళన్నీ నీట్గా సర్దుకుంటున్నారు అప్పుడే. అంటే ఆల్మోస్ట్ సర్దనం అయిపోవడానికి వచ్చింది అంతే. అదే టైంకి మేము వెళ్ళామన్నమాట. అది ఒకవేళ ఆఫ్టర్నూన్ వెళ్ళుంటే ఇంకా బాగా అన్నీ ఏమంటారు ఆర్గనైజ్డ్గా వాళ్ళు పెట్టుకొని ఉంటే మనకి కలెక్షన్ కూడా చూడడానికి బాగుండేది అనిపించింది. బట్ ఇంకా మాకు వేరే ఛాన్స్ లేదు కదా, ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళేసి చూసుకొని ఇంటికి వెళ్దామని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము.
ఇక్కడ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి. బ్లాక్ బీడ్స్, తర్వాత కుందన్ జ్యువెలరీ అండ్ బీడ్స్ కలెక్షన్లో కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ పర్టికులర్ స్టాల్లో కాటన్ డ్రెస్సెస్ అయితే సూపర్ ఉన్నాయండి. ఆఫర్ అంటే ఎంఆర్పి కాకుండా ఆఫర్ ప్రైస్ వచ్చేసి 1750 పెట్టారు. 3 పీస్ సెట్ అనమాట. టాప్, బాటము, దుపట్టా. బట్ మంచి ప్యూర్ కాటన్ అనమాట. డిఫరెంట్ కలర్స్లలో బాగున్నాయి. సరే ఒకసారి చూద్దామా అనిపించింది, కానీ ఆ స్టాల్లో ఎవరు లేరనమాట. చాలాసేపటి వరకు వెయిట్ చేసి చూశాను, ఇంకెవరు లేరు. నాకు కూడా ఇంకా వెళ్ళాలి ఇంటికి అని చెప్పేసి వేరే స్టాల్స్ అన్నీ చెక్ చేసుకుంటూ లాస్ట్లో వద్దామనుకున్నాను, మళ్ళీ మర్చిపోయాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ బ్యాంగిల్ సెక్షన్, జ్యువెలరీ సెక్షన్స్. అసలు ఒక్కటని కాదులేండి, ఓపిక ఉండాలి కానీ ప్రతి ఒక్క స్టాల్కి వెళ్ళి బాగా చూడొచ్చు. అండ్ యాంటీ టార్నిష్ జ్యువెలరీ కూడా చాలా పెట్టారండి, డిఫరెంట్ స్టాల్స్లలో పెట్టారు. అవి కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ నేనేం తీసుకున్నాను అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అది కూడా వీడియో క్లిప్పింగ్ తీసి మీకు ఈ వీడియోలో యాడ్ చేశాను. సో బయట వచ్చేసి స్టార్టింగ్లోనే ఇలా స్నాక్స్ పెట్టారండి, హోమ్ మేడ్ స్నాక్స్ అనమాట. చకినాలని, గారెలు, తర్వాత డిఫరెంట్ స్నాక్స్ అన్నీ పెట్టారు. సో నేను ఇక్కడ స్నాక్స్ కూడా తీసుకున్నాను. ఒకటి కేక్ కూడా ఇక్కడ వీళ్ళది బాగుందండి, హనీ కేక్ అంట, అది వెజ్ అనమాట, బాగుంది, అది కూడా తీసుకున్నాను. సో ఇంకా ఇంటికి వచ్చి లంచ్ చేసి పడుకున్నాను అనమాట కాసేపు. అసలు చాలా హెడేక్ ఉంది ఇవాళ, ఎందుకో తెలియదు కానీ మార్నింగ్ నైట్ ఏంటంటే సరిగ్గా నిద్ర పట్టలేదు, దానివల్లనో ఏంటో తెలియదు కానీ చాలా హెడేక్ ఉందని చెప్పేసి పడుకున్నాను. ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇది ఈవినింగ్ టైం అనమాట. సో హైపర్ ల్యాబ్స్ పెట్టాను అనమాట. సో మేఘాలు ఏంటంటే మూవ్ అవుతున్నాయి అనమాట. సరే హైపర్ ల్యాబ్స్ పెడదాం, ఇంకా ఫాస్ట్గా మూవ్ అయినట్టు బాగుంటుంది వ్యూ అని చెప్పేసి ట్రై చేశాను, బాగా వచ్చింది. సో ఇంకా ఈవినింగ్ ఏం చేస్తున్నానంటే సున్నుండలు చేద్దామని చెప్పేసి ముందైతే మినపప్పు వేయించి పెడుతున్నాను. సో మినపప్పుని వేయించి పెట్టుకున్నాం అనుకోండి, అలాగే బెల్లం కూడా తురిమి పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా మనము తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు, ఆ లోపు చల్లారిపోతుంది కదా. సో అలా అనమాట. మినపప్పు వేయించేటప్పుడే యాక్చువల్గా బియ్యం యాడ్ చేయాలండి. ఇది 1 kg గుండు మినపప్పుకి నేను ఒక గుప్పెడు బియ్యం వేశాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి తినేప్పుడు అంటుకుంటూ ఉండదన్నమాట. లేదంటే ఇలా మీకు తెలిసిందే కదా, సున్నుండలు తినేప్పుడు ఎలా ఉంటుందో, బియ్యం వేయడం వల్ల కొంచెం బాగుంటుంది తినేటప్పుడు. సో ఇలా మంచిగా వేయించుకోవాలండి. మనకు ఆ స్మెల్లోనే తెలిసిపోతుంది మినపప్పు బాగా వేగింది అనేది. సో నేనేంటంటే యాక్చువల్గా 1 kg బెల్లం తీసుకొని తురిమి పెట్టుకుంటున్నాను. సో నాకు ఎంత పడుతుంది అనేది నేను ఎప్పుడు ఇలా కప్పుల కొలత చేయనండి. సున్నుండలకైనా నువ్వుల లడ్డూలకైనా కూడా మిక్సీ చేసే వాటికి నేను చెప్పేది. సో ఇక్కడ 1 kg బెల్లం అయితే ముందు తురిమి ఒక డబ్బాలో పెట్టుకొని నాకు స్వీట్నెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో మామూలుగా ఏంటంటే సున్నుండలు చేసేటప్పుడు చాలామంది ఎలా చేస్తారంటే ఒక కప్పు మనం మిక్సీ పట్టిన పిండి ఉంటుంది కదండి, మినపప్పు పిండి, దానికి ఒక కప్పు బెల్లం యాడ్ చేస్తారు. లేకపోతే కొంతమంది స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1.5 కప్ కూడా యాడ్ చేసుకుంటారు. సో మీకు కప్పు కొలత కావాలంటే 1:1 ఆర్ 1:1.5 కూడా వేసుకోవచ్చు అనమాట, మీరు తినే స్వీట్నెస్ని బట్టి. సో నేనైతే పర్టికులర్గా కప్పు కొలత అనేది ఏమి యూజ్ చేయను అనమాట. సో ఇంకా అక్కడ నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఆ లోపు బయటకు వచ్చేసి బాల్కనీలో బట్టలు ఆరేద్దామని చెప్పేసి వచ్చానమాట. సో ఇంకా ఇవి కూడా ఆరేసి పెట్టేసామనుకోండి, నెక్స్ట్ డేకి ఆఫ్టర్నూన్ కల్లా ఆరిపోతాయి. అండ్ చాలా హెడేక్గా ఉంది అని చెప్పాను కదండి, పడుకొని లేచిన తర్వాత కూడా అసలు తగ్గలేదనమాట. ఏంటో అసలు నాకు చాలా రేర్గా వస్తుంది హెడేక్, బట్ వచ్చిందంటే మటుకి ఇంకా ఆ రోజంతా ఏదోలాగా ఉంటుందన్నమాట. సో సరే ఒక స్ట్రాంగ్ టీ పెట్టుకుందామని చెప్పేసి టీ అయితే పెట్టుకుంటున్నాను. నేను టీ పెడితే ఏంటంటే ఇలాచి అలాగే అల్లం అప్పటికప్పుడు దంచి పెట్టుకునేది వేసుకుంటానమాట. సో అలా స్ట్రాంగ్ ఫ్లేవర్తో కొంచెం టీ పొడి కూడా ఎక్కువగా వేసుకొని స్ట్రాంగ్ టీ తాగితే నాకు బాగా అనిపిస్తుంది అనమాట. ఒక కప్పు స్ట్రాంగ్ టీ అంటారు కదా, సో అలాగా. సో టీ తాగితే కొంచెం రిలీఫ్ వస్తుంది ఎలాగో. ఇంకా నెక్స్ట్ తర్వాత పనులు చేసుకుందాంలే అని చెప్పేసి ఈవినింగ్ టైంలో టీ అయితే తాగుతున్నాను.
ఎగ్జిబిషన్కి వెళ్ళానని చెప్పాను కదండి. సో నేను అక్కడ ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి యాంటీ టార్నిష్ కడా తీసుకున్నాను అనమాట. సో నేను ఇలాంటి కడాస్ కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తాను. బాగుంటాయి, లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అంటే మనం ఏమీ దాన్ని వాటర్లో తడపము, బట్ వాటర్లో తడిపినా కూడా ఎక్కువ డేస్ వరకు ఉంటుంది. ఇక్కడ నా చేయికి వేసిన సింబల్ వాళ్ళు వేస్తారు కదండి, దాన్ని ఏమంటారు, ప్రింట్ లాగా స్టాంప్ వేస్తారు కదా. సో అది అలాగే ఉందని చూపిస్తున్నాను. యాక్చువల్గా ఎంట్రీ టికెట్ 60 రూపీస్ ఉండిందనమాట. సో మనం త్రూ అవుట్ ద డే ఎన్నిసార్లు అయినా బయటికి వెళ్ళినా కూడా రావడానికి ఉంటుంది ఆ స్టాంప్ ఉంటే. సో మళ్ళీ 60 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇదొకటి కొరల్స్లో తీసుకున్నానండి. నాకు కొరల్స్లో ఏమీ లేదనమాట. సో పగడాల మాల కానివ్వండి, నెక్ సెట్ ఏది లేదు. సో ఇది చూడగానే ఎందుకు నాకు బాగా నచ్చింది. 3 లేయర్ది డిఫరెంట్గా అనిపించింది. నా దగ్గర ఇలాంటి మోడల్ లేదు. సరే ఒకసారి తీసుకుందాము, నా దగ్గర ఎలాగూ లేదు కదా అని ఇది కూడా తీసుకున్నానండి. అండ్ ఇవి రెండే తీసుకున్నాను అనమాట. జ్యువెలరీ అయితే ఒకటి కడ అండ్ ఇది ఒక నెక్ సెట్ తీసుకున్నాను. దీనికి ఏంటంటే ఇయర్ రింగ్స్ రాలేవు. నాకు కొరల్స్లో ఇయర్ రింగ్స్ అక్కడ ఉన్నాయి, కానీ కొంచెం నాకు బాగా నచ్చలేదన్నమాట. కొన్ని మరీ పెద్దగా ఉన్నాయి, కొన్ని ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ వాటితో పాటు ఇంకా చకినాలు కూడా తీసుకున్నాను అనమాట. గారెలు వేరేవంటే నేను ఇంట్లో చేస్తాను, కానీ చకినాలు అయితే ఎప్పుడు చేయలేదండి ఇంట్లో. ఒకసారి అవి కూడా ట్రై చేయాలి. యాక్చువల్గా మా వాడికి బాగా ఇష్టం. సో ఒక పాకెట్ చకినాలు, అలాగే ఈ హనీ కేక్ అని చెప్పాను కదండి, ఇదే అనమాట. సో ఇది కూడా తీసుకున్నాను. ఇంకా ఇంతే అనమాట నా షాపింగ్. సో ఇంకా ఇవి కాకుండా అయితే వేరే ఏమీ చేయలేదన్నమాట. అక్కడ శారీస్, డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి, కానీ నా దగ్గర ఆల్రెడీ చాలానే ఉన్నాయి. ఇప్పుడు అంత అవసరం లేదనిపించింది అనమాట. ఈ శారీస్ అయితే మీకు తెలిసిందే కదండి, ఏదైనా ఫెస్టివల్స్ అవుతేనే, లేదు ఏదైనా అకేషన్స్ ఉంటే, ఏమంటారు, పార్టీస్ ఫంక్షన్స్ ఉంటే తప్ప పెద్దగా కట్టం కదా. సో ఎందుకులే అని చెప్పేసి నేనైతే పెద్దగా చూడ్డానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. సో ఇంకా ఈ సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, స్టడీ రూమ్ అనమాట. యాక్చువల్గా ఇందులో కూడా ఒక కాట్ వేస్తాము. సో దీనికి బెడ్షీట్ అదంతా చేంజ్ చేస్తున్నాను అనమాట. ఇది పెద్దగా యూజ్ చేయము, అసలు చాలా రేర్. ఇంకా మా వాడు ఇక్కడ స్టడీ టేబుల్ అదంతా ఉంటుంది. చదువుకునేటప్పుడు ఏదైనా కావాలి కాసేపు రెస్ట్ తీసుకుందామంటేనే బెడ్ యూజ్ చేస్తాడు తప్ప చాలా రేర్ అనమాట. అసలు సరిగ్గా యూజే చేయము మేము. అండ్ ఈ బెడ్షీట్ వచ్చేసి తీసుకుంది ఐకియాలోనండి. మీరు చూసిన వాళ్ళకి అయితే ఊరికే గుర్తుపట్టేస్తారనమాట. సో అక్కడ సింగిల్ కాట్లో ఇవి చాలా బాగా కనిపిస్తాయి, ఇప్పటికి కూడా ఉంటాయండి. అసలు ఐకియాలో ఏంటంటే మోడల్స్ చేంజ్ అవ్వడం చాలా రేర్, చాలా తక్కువగా మోడల్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ క్వాలిటీ వైజ్ అయితే నాకు బాగా నచ్చుతాయండి. ఇది తీసుకొని అయితే 3 to 4 years కంటే ఎక్కువ అయిపోయింది. బట్ చూసారు కదా ఎలా కొత్త దానిలాగా ఉందో. సో అలా అనమాట, బాగుంటాయి క్వాలిటీ. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా నాకైతే స్ట్రింకేజ్ అట్లా ఏం అనిపించదు అనమాట. అండ్ కలర్ ఫేడింగ్ కూడా అనిపించదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టేబుల్ క్లాత్ కూడా వేస్తున్నానండి. టేబుల్ రన్నర్ ఉండింది, అది తీసి ఉతికేసాను ఈరోజు. సో ఇంకా ఈరోజు టేబుల్ క్లాత్ వేద్దామని చెప్పేసి ఇది వేస్తున్నాను. కాటన్ అనమాట, బాగుంటుందండి. అంటే మనం ఇంకా దీనిపైన ఏది పెట్టినా కూడా, ఏమి హాట్ది పెట్టినా కూడా ఏం అవ్వదన్నమాట. లేదు కొంచెం సిల్క్ టైప్ ఏమైనా పెడితే ఏంటంటే హాట్వి పెడితే అంటుకుపోతాయి కదా. సో అలా కాకుండా ఇలా టేబుల్ క్లాత్ కాటన్లో తీసుకున్నాను అనమాట. అండ్ మా వాడికి చకినాలు కావాలి మమ్మీ అంటే పెట్టిస్తున్నాను. సో బాగున్నాయండి, టేస్ట్ మంచిగా, అంటే ఎలాంటి స్మెల్ అట్లాంటిది ఏం లేకుండా బాగా చేశారు. అండ్ మంచిగా మరీ నల్లగా కాల్చకుండా దూరగా కాల్చి బాగా చేశారనమాట. నాకైతే బాగా నచ్చాయి. మా వాడికి కూడా చాలా ఇష్టం అనమాట చకినాలు. బట్ నేర్చుకోవాలి, నేను ఎప్పుడు చేయలేదు చకినాలు మటుకు. ఎప్పుడు మా అమ్మ వాళ్ళు చేసి ఇవ్వడము, లేదు అంటే బయట ఇలా స్వగృహ ఫుడ్స్కి వెళ్ళినప్పుడు తీసుకుంటుంటాం కదా, అక్కడి వరకు తప్ప నేనైతే పర్టికులర్గా ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. బట్ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి. అండ్ ఇంకా వాడికి ఇచ్చేసిన తర్వాత వాడు ఏదో ముచ్చట పెడుతున్నాడు అనమాట నాతో డిస్కషన్. సో దాని గురించి ఏదో మాట్లాడుతున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకా సున్నుండలు చేయాలండి. అప్పటికే లేట్ అయిపోయింది, 8 అవుతుంది. మీకు ఇక్కడ నుంచి టైం కూడా కనిపిస్తున్నట్టుంది. సో 8 o'clock అయిపోయింది. ఇంకా మేము డిన్నర్ కూడా చేయలేదన్నమాట. సో ఈరోజు డిన్నర్ ఏంటంటే అటుకులు ఉప్మా చేస్తున్నాను. నేను ఆల్రెడీ మీకు రెసిపీ చూపించానని ఇప్పుడైతే పర్టికులర్గా ఏం రెసిపీ చూపించట్లేదు. అండ్ మా హస్బెండ్ కూడా ఇంకా రాలేదన్నమాట ఆఫీస్ నుంచి. సో ఇంకా సున్నుండలు చేయడానికి నేను ఎలా చేస్తాను అంటే, మనము మినపప్పు బాగా వేయించుకున్నాం కదండి, అందులో కొంచెము రైస్ కూడా యాడ్ చేశాను, చూసారు కదా. సో తర్వాత అవి బాగా పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు కావాలంటే షుగర్తో చేసుకోవచ్చండి. బట్ షుగర్ అనేది మేము అసలు ఓన్లీ టీ కాఫీలోకి తప్ప, అండ్ దట్టు ఏదైనా పాయసము గులాబ్ జామున్ చేస్తే తప్ప వేరే వాటిలలో దేనిలో యూజ్ చేయట్లేదు అనమాట. ఈ సున్నుండలు చేసుకున్నా, నువ్వుల లడ్డు చేసుకున్నా, లేదంటే కొబ్బరి లడ్డు చేసిన ఏదైనా బెల్లంతోనే చేస్తాను నేను.
సో ముందు ఏం చేయాలంటే వేయించి పెట్టుకున్న మినపప్పుని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ కేజీ మినపప్పుకి నాకు ఏంటంటే 2 బ్యాచెస్లో మంచిగా పౌడర్ అయిపోయింది. మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. మీకు ఒకవేళ మరీ గరుకుగా ఉంది అని ఏమైనా డౌట్ వస్తే మీరు జల్లించుకోండి, జల్లెడ పట్టుకొని పైన వచ్చిన పౌడర్ ఉంటుంది కదా దాన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే మీకు అప్పుడు పూర్తిగా మెత్తగా వస్తుంది. బట్ నాకైతే మామూలుగానే మంచి సాఫ్ట్ పౌడర్ వచ్చేసిందండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇదంతా పట్టి పెట్టుకున్నాం కదండి, బెల్లం కూడా తురిమి పెట్టుకున్నాం కదా. సో బెల్లంతో కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలన్నమాట. సో అది కూడా ఎలానో మీకు చూపిస్తాను. నేను చెప్పడం కంటే మీరు చూస్తే మీకు కరెక్ట్గా ఐడియా వస్తుంది కదా. సో చూడండి ఎంత మంచిగా స్మూత్ అండ్ సాఫ్ట్ పౌడర్ అయిందో. సో ఫస్ట్ ఏం చేయాలంటే ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మినప్పిండి ఉంటుంది కదండి, అది వేసుకొని ఒక హాఫ్ క్వాంటిటీ వరకు ఫస్ట్ వేయాలి. వేసిన తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు బెల్లం యాడ్ చేసుకోండి. సో నేనైతే అందాదగా వేస్తానండి, వేసి తర్వాత చెక్ చేస్తాను మళ్ళీ. సో మళ్ళీ ఇంకొంచెం మినప్పిండి వేసేసుకొని అంతా కలిసేలాగా ఒక్కసారి స్పూన్తో కలిపేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలి. మీరు కలపకపోయినా మిక్సీ పడితే ఆటోమేటిక్గా కలిసిపోతుంది. బట్ ఏదో కొంచెం నా సాటిస్ఫాక్షన్ కోసం కలుపుకుంటున్నాను అనమాట. సో మిక్సీ పట్టినప్పుడు అప్పుడు మనకేమీ బెల్లం అనేది ముద్దగా అవ్వదండి. సో ఇలా కలిపి వేయడం వల్ల ముద్దగా ఏమీ అవ్వదు, మంచి పౌడర్ లాగానే ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ వచ్చేసి. సో నేను ఇక్కడ టేస్ట్ చెక్ చేస్తాను. ఇప్పుడు టేస్ట్ బాగుంది అంటే ఇంకా యాడ్ చేయను. బట్ నాకేంటంటే కొంచెం స్వీట్నెస్ పడుతుంది అనిపించింది. సో ఇంకొంచెం బెల్లం యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేస్తే కంప్లీట్గా మనం యాడ్ చేసిన బెల్లం అనేది ఈ మినప్పిండిలో బాగా మిక్స్ అవుతుంది అనమాట. సో అప్పుడు దాన్ని మళ్ళీ ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇదే పద్ధతిలో మీ దగ్గర ఉన్న మినప్పిండి అంతా బెల్లంని యాడ్ చేసుకుంటూ మీకు తగ్గట్టుగా స్వీట్నెస్ చెక్ చేసుకుంటూ బెల్లం యాడ్ చేసుకోండి. లేదు ఇదంతా ఎందుకు అనిపిస్తే 1 కప్పు మినప్పిండికి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. లేదు మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే 1 కప్కి 1.5 కప్ తీసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. సో అలా కూడా ట్రై చేయొచ్చు. బట్ నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు. నాకు టేస్ట్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నాకు ఇదే అలవాటు. సో ఇక్కడ చూడండి కంప్లీట్గా మనకి ఇప్పుడు సున్నుండలకు కావాల్సిన పౌడర్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను. బెల్లం అనేది 1 కేజీ తీసుకున్నాను. ఈ డబ్బా నిండుగా వచ్చింది తురిమిన తర్వాత. సో అందులో ఎగ్జాక్ట్గా నాకు 1/2 కేజీ పట్టింది. అంటే 1 కేజీ మినప్పప్పుకి నాకు 1/2 కేజీ బెల్లం తురుము అనేది పట్టిందనమాట. సో మంచిగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని ఇలా చల్లబరుచుకున్న తర్వాత ఒక డబ్బాలో ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకుంటే మీరు ఒక 1 మంత్ కాదండి 1.5 మంత్ వరకైనా కూడా ఈ పౌడర్ అలాగే ఉంటుంది. మీకు ఎప్పుడు సున్నుండలు చేసుకొని తినాలి అని అనిపిస్తుందో అప్పటికప్పుడు మీరు హ్యాపీగా నెయ్యి వేడి చేసుకొని ముద్దలు కట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. సో సింపుల్ అనమాట. మన దగ్గర ఈ పౌడర్ రెడీగా ఉంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండలు అనేవి రెడీ చేసేసుకోవచ్చు. సో నేను ఇందాక చూపించినట్టుగా డబ్బాలో మొత్తం స్టోర్ చేసి పెట్టాను కదండి. సో ఇప్పుడు నేను అందులోంచి నాకు కొన్ని సున్నుండలు చేసుకోవాలి ఈరోజు అనిపించింది కాబట్టి కొంత క్వాంటిటీ తీసుకొని నెయ్యిని కూడా వేడి చేసి పెట్టేసుకున్నాను. సో నెయ్యి కూడా ఎలా అంటే మనము ముద్ద చేస్తున్నప్పుడు అది మనకి తెలిసిపోతుంది కదా, ముద్దలాగా వస్తుంది అంటే అప్పుడు మనకి నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్టుగా అనమాట. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ నెయ్యి యాడ్ చేసినా మరీ స్మూత్గా అయిపోయి ఏమంటారు మంచి షేప్లలో రాకుండా అది మెత్తమెత్తగా అయిపోతుంది అనమాట. సో మీరు చూసుకుంటూ యాడ్ చేసుకోండి నెయ్యిని. సో నేనైతే మంచిగా నెయ్యి యాడ్ చేసేసి సున్నుండలు అయితే చేసేసుకున్నానండి. ఎంత బాగా వచ్చాయో. మనము యూజ్ చేసే బెల్లం పైన డిపెండ్ అయి ఉంటుందండి సున్నుండల టేస్ట్, అలాగే నెయ్యి పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ బెల్లం ఏంటంటే ఉప్పు బెల్లం ఉంటుంది కదండి, అట్లాంటిది యూజ్ చేయదన్నమాట. మంచిగా బ్రౌనిష్ షేడ్లో ఉండి ముద్ద బెల్లం అంటారు కదా, సో అలాంటిది యూజ్ చేస్తే బాగుంటుంది, స్వీట్నెస్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో నేనైతే మంచిగా కొంచెం మీడియం సైజులో సున్నుండలు అయితే చేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో నాకు ఆల్మోస్ట్ ఒక 10 to 12 అలా వచ్చినట్టున్నాయి. వీటిని ఏం చేస్తానంటే మంచి స్టీల్ డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటానమాట. సో ఇంకా రోజు ఎప్పుడు తినాలి అని క్రేవింగ్ అనిపిస్తే అప్పుడు ఒక సున్నుండ తీసుకొని తింటే సరిపోతుంది. సో సున్నుండలు అయితే ఎంత హెల్దీయో మీ అందరికీ తెలిసిందే కదండి, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పిల్లలకు పెట్టినా మనం తిన్నా కూడా చాలా మంచిది. నేను అందుకోసమే మ్యాక్సిమం ఇంట్లో నువ్వుల లడ్డూలు, పల్లి లడ్డూలు, సున్నుండలు చేస్తానండి. సో హెల్త్కి చాలా మంచిది కాబట్టి. సో ఇంకా సున్నుండలు రెడీ అయిపోయాయి. ఇలా స్టీల్ డబ్బాలో పెట్టి నేను స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట పక్కన.
అండ్ సాయిబాబాకి మార్నింగ్ నేనేం నైవేద్యం పెట్టలేదండి, తొలి ఏకాదశి కదా. కొబ్బరికాయ కొట్టాము. మామూలుగా అన్ని దేవుళ్ళు ఉంటారు, అక్కడ కూడా సాయిబాబా ఉంటాడు. కాకపోతే ఏంటంటే నేను పెట్టుకున్న విగ్రహం దగ్గర నేను ఏమీ పెట్టలేదు. ప్రసాదం అనేది ఒక అది ఉండిందనమాట నాకు మార్నింగ్ నుంచి. సో అందుకోసమే ఈవినింగ్ సున్నుండలు చేస్తున్నాం కదా అని చెప్పేసి సున్నుండలు చేసి బాబాకు కూడా మంచిగా సమర్పించుకున్నాను అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.